హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మన ఛానల్లో క్వీన్ ఆఫ్ టీయర్స్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ముందు పార్ట్స్ని మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ముందు వాటిని చెక్ చేసిన తర్వాత ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ బాగా అర్థమవుతుంది. ఏ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్కి అయితే డబ్బుల్ని పంపించి వాళ్ళ రీసెర్చ్ని ఇంకొంచెం స్పీడప్ చేద్దాం అనుకునిందో వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసి ఉంటారు. వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఎటువంటి మెడిసిన్ని కనిపెట్టలేము, ఎటువంటి సర్జరీని కూడా మేము ఇన్వెంట్ చేయలేకపోతున్నామని అందరూ కూడా గివ్ అప్ ఇచ్చేసరికి హెయిన్ మనసులో అయితే భయం మొదలవుతుంది. మళ్ళీ నేను 1 ట్రిలియన్ క్లబ్ జాయిన్ అవ్వకముందే చనిపోతానా, నేను ఎన్ని ఐలాండ్స్ ఇంకా మౌంటైన్స్ కొనుక్కున్నాను, వాటన్నిటికీ అసలు నేను విజిట్ కూడా చేయలేదు ఒక్కసారి కూడా, వాటిల్లో అడుగు పెట్టకముందే నేను చనిపోతానా, అసలు నా దగ్గర ఉన్న ఇన్ని లిమిటెడ్ ఎడిషన్ బట్టలు ఇంకా జ్యువెలరీ, వాచెస్ ఇంకా శాండల్స్, వీటన్నిటిని ఇంకా నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు, ఇంత తొందరగా చనిపోవడం ఏంటి, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ అని చాలా బాధపడి హ్యున్వు రూమ్ డోర్ని ఓపెన్ చేసి అన్నిటికన్నా ప్రీషియస్ ఇదిగో వీడే మంచం మీద పడుకున్నాడు, ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో, హ్యున్వు కోసమన్న బ్రతకాలని నిర్ణయించుకుంటుంది. ఆఫీస్లో హెయిన్ హ్యున్వు యొక్క క్యాబిన్ని దాటుతూ ఉన్నప్పుడు హ్యున్వుని అలానే చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళని హ్యున్వు దగ్గర నుంచి అయితే తిప్పుకోలేకపోతుంది. ఈ పాయింట్లోనే మనకు కూడా అర్థమవుతుంది హెయిన్కి హ్యున్వు అంటే చాలా ఇష్టమే, కాకపోతే తనకు ఆ ప్రేమని ఎలా చూపించాలనో తెలియదు. అందుకోసమే ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ హ్యున్వు పైన అరిచేస్తూ ఉంటుంది. అంతకుమించి హ్యున్వుకి ఎలా అర్థమవుతుందంటే హెయిన్కి అసలు తనంటే పట్టింపే లేదు, ఏ రోజు కూడా పట్టించుకున్నదే లేదు, ఆఫీస్లోనే 24 గంటలు కూడా పడుంటుంది. నా గురించి ఆలోచిస్తేనే కదా నేను తనకి అవసరమని నాకు అనిపించేదని అతను కూడా ఎప్పుడూ హెయిన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన సెక్రటరీని అడుగుతుంది పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయి కన్నా ఇంకా తన హస్బెండ్ని చూసి హార్ట్ బీట్ రేజ్ అవ్వడం లాంటిది ఎప్పుడైనా జరుగుతుందా అని. కొంపతీసి అమ్మాయికి ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందా మేడం అని అడిగితే అలా కాదే పిచ్చిదానా, తన హస్బెండ్ ఆ అమ్మాయికి చాలా హ్యాండ్సమ్గా ఇంకా హాట్గా కనిపిస్తున్నాడు, అంతకుమించి ఈ అమ్మాయి ఎప్పుడు కూడా కోరుకుంటుంది తన హస్బెండ్ వచ్చి తన్ని గట్టిగా హక్ చేసుకోవాలని. పాపం ఈ కఠినమైన ప్రపంచంలో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎన్ని బాధల్ని అనుభవించాల్సి వస్తుందో, తన లాంటి ఒక మంచి సోల్కి ఇంత అన్యాయం జరగడం అస్సలు నాకు నచ్చట్లేదు. అంతేకాకుండా అమ్మాయికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందంట తన హస్బెండ్ని ఏ అమ్మాయికి కూడా కనిపించకుండా ఇంట్లోనే పెట్టి తాళం వేసేయాలి, బయటకి ఎక్కడికి కూడా వెళ్ళనివ్వకూడదని అన్నప్పుడు మ్యామ్ ఇది నిజంగా మీకు తెలిసినదన్న అమ్మాయి అయినా లేకపోతే ఏంటి నాకు తెలిసిన నా బెస్ట్ ఫ్రెండ్ గురించి నేను చెప్తున్నాను. అయితే అమ్మాయికి పిచ్చి పట్టి ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయి కూడా తన హస్బెండ్ గురించి ఇలా ఆలోచించదు కాబట్టి తన బ్రెయిన్లోనే ఏదో చిప్ దొబ్బు ఉంటుంది. వెంటనే తను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మంచిది అని అడ్వైస్ చేయంగానే హెయిన్ అయితే హాస్పిటల్కి నిజంగానే వచ్చేస్తుంది. డాక్టర్ ఈ మధ్య నాకు జాలి, దయ, కరుణ లాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి, ఈ మధ్య నేను జనాలపైన ఎక్కువ సానుభూతి చూపించేస్తున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, కొంపతీసి లాస్ట్ స్టేజ్ సిమ్టమ్స్ ఇవన్నీ అని అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగితే అసలు ఈ ప్రాబ్లం ఏంటో నేను చెప్పగలుగుతానని అన్నప్పుడు హెయిన్ కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. రోడ్డు మీద ఏదో ఒక పిల్లి కనిపిస్తే దానికి ఎక్కడ ఆకలిస్తుందేమో అని ఫుడ్ కొని పెట్టడంతో పాటు వర్షం పడుతూ ఉంటే హెయిన్ తడిచిపోయినా పర్లేదు కానీ ఆ పిల్లి మాత్రం తడవకూడదని అంబ్రెల్లాని కొని మరి ఆ పిల్లికి అయితే పెడుతుంది. అది ఫుడ్ తినేంత వరకు కూడా మన హెయిన్ అక్కడే నుంచి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఎప్పుడు కాఫీ టీ ఆర్డర్ పెట్టుకోవాలన్నా సరే ఒక వ్యక్తి అయితే వస్తాడు వాటన్నిటిని కూడా డెలివర్ చేయడానికి. అతన్ని వాళ్ళ ఆఫీస్లో చూసి అయితే హెయిన్ ముందు తిడుతుంది, కాకపోతే మళ్ళీ తన మనసు మారిపోతుంది, పోన్లే కష్టపడుతున్నాడు కదా, వాళ్ళ బేబీ ఇన్క్యుబేటర్లో ఉందంట, అందుకోసమే అతను ఇంత కష్టపడాల్సి వస్తుందని తెలిసిన తర్వాత అతనికి కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దాం అనుకునింది. ఇంకొక ఎంప్లాయీ వాళ్ళ మమ్మీ యొక్క హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు కానీ ఈ అమ్మాయి దగ్గర కూడా వాళ్ళ మమ్మీ ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు లేవని తన ఫ్రెండ్కి చెప్పి వాష్రూమ్లో ఏడ్చి చాలాసేపు ఏడ్చిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాతే ఒక వాష్రూమ్ లోపల నుంచి అయితే డోర్ ఓపెన్ చేసుకొని మన హెయిన్ కూడా బయటికి వచ్చి ఇందాక నుంచి ఆ అమ్మాయి చెప్పిన మాటలన్నిటిని మళ్ళీ తలుచుకొని తెగ ఏడ్ చేస్తూ ఉంటుంది. అసలు నేను ఇలా ఎప్పుడు కూడా బిహేవ్ చేయను, నాకు ఎవరి మీద కూడా అంత ఈజీగా జాలి రాదు, కానీ ఈ మధ్య ఏంటో ఏడ్ చేస్తున్నాను కూడా, ఏంటి సిమ్టమ్స్ అన్నిటికీ కారణం అని అడిగినప్పుడు జనరల్గా టెర్మినల్లీ ఇల్ పర్సన్స్ అందరూ ఎవరైతే చావుకి దగ్గరగా వస్తూ ఉంటారో వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా కలుగుతాయని డాక్టర్ ఓపెన్గానే చెప్పేస్తాడు. అంటే నేను చచ్చిపోతానని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా డాక్టర్? అస్సలు అలా జరగనివ్వను, నా జీవితంలో నేను ఎన్నోసార్లు చావు అంచు వరకు వెళ్ళి బ్రతికిపోయాను, అదే మిరాకిల్ ఈసారి కూడా నా లైఫ్లో జరుగుతుంది చూడండి, నేను ఎలాగైనా సరే బ్రతికి ఏదో ఒక మిరాకిల్ జరిగిందని మీ అందరికీ కూడా ప్రూవ్ చేస్తానని చెప్పి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఎవరు కట్ చేశారన్న విషయం తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ని వీళ్ళంతా చూసినప్పుడు ఆ ఏరియా దగ్గరికి పెద్దోడు వచ్చాడన్న విషయం తెలుసుంటుంది కాబట్టి హ్యున్వు ఇంకా వాళ్ళ మావయ్య అయితే పెద్దోడిని కలవడానికి అతని ఇంటికి అయితే వస్తారు. కానీ ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే నేను జస్ట్ నాన్నని కలవడానికి, నాన్నతో మాట్లాడడానికి మాత్రమే అక్కడికి వచ్చాను, ఎందుకంటే నాకు బాగా తెలుసు ఫ్యామిలీ మొత్తం కూడా మౌంటైన్ మీదకి వస్తారని.
నా నెలకు మీరు ఇంటి లోపలికి రానివ్వరు కాబట్టి అక్కడన్నా సరే నాన్నని ఏమన్నా ఈజీగా కలవగలుగుతానేమో అని మాత్రమే అక్కడికి వచ్చాను. కానీ ఆ ఫెన్స్ కట్టింగ్కి ఇంకా అడవి పంది అటాక్ దాని మొత్తానికి కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నాన్నని కలవాలనుకునే టైంకి ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఒప్పుకోలేదు. అందుకోసం ఇంక నేను కలవలేకపోయాను కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కి అయితే వచ్చేసాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు అని అంటాడు. బయటకు వచ్చేసిన తర్వాత మావయ్య గారు హ్యున్వుతో ఇలా అంటాడు, మా ఫ్యామిలీని చూస్తే నీకు కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళల్లో వాళ్ళకి మధ్యన ఇన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టేసుకుంటూ ఉన్నారు. ఒక్క సంవత్సరంలో 14 కేసులు. వీటన్నిటిని కూడా నువ్వే డీల్ చేస్తూ ఉన్నావు. మా ఫ్యామిలీ కోసం నువ్వు చాలా చేస్తున్నావు నువ్వు నిజంగా చాలా గ్రేట్ అని మెచ్చుకుంటాడు. ఈయన స్ట్రైట్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసి పెద్దోడు నాన్నని కలవాలనుకున్నాడు, దానికోసం మీ పర్మిషన్ అడిగానని అతను చెప్తున్నాడు. నిజంగానే వాడు మీ పర్మిషన్ అడిగాడని అంటే లేదు, అసలు నేను వాడితో కూడా మాట్లాడలేదు, నన్ను అయితే ఏం పర్మిషన్ అడగలేదని చెప్పేస్తుంది. మరి ఇప్పుడు అక్కడ పెద్దోడు అబద్ధం చెప్తున్నాడా లేకపోతే ఈ గర్ల్ ఫ్రెండ్ అబద్ధం చెప్తుందో మావయ్య గారికి అర్థం కావట్లేదు. మావయ్య సీన్ కట్ అవుతుంది. అత్తయ్య ఏం చేస్తుందా అని చూస్తే పని పాట ఏముండదు కాబట్టి గ్రేస్ని పిలిపించి యూన్సుంగ్ ఉన్నాడు కదా, వాడి గురించి నువ్వు ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకో, నాకు ఆ డీటెయిల్స్ అన్నిటినీ కూడా నువ్వు షేర్ చేయాలి. సో వాడు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి అతన్ని ట్రాక్ చేయి, ఫాలో చేయి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కలెక్ట్ చేయని ఈ గ్రేస్కి ఒక టాస్క్ని అయితే అప్పచెప్తుంది. గ్రేస్ కూడా యూన్సుంగ్ ఉన్న హోటల్ని తెలుసుకొని అక్కడైతే యూన్సుంగ్ని స్పాట్ చేస్తుంది కాబట్టి సైలెంట్గా అతనికి తెలియకుండా అయితే అతన్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఒక పాయింట్లో యూన్సుంగ్ ఈ గ్రేస్ని పట్టేసుకుంటాడు. కానీ అతనేమి షాక్ అవ్వడు. ఎందుకు నా వెనకాల పడుతున్నావు అని కూడా అడగకుండా గ్రేస్ని రూమ్ లోపలికి పిలిపించి కూర్చోపెట్టి మరీ మాట్లాడతాడు. రివర్స్లో యూన్సుంగ్ చాలా తెలివిగా గ్రేస్ని వాడుకొని అయితే క్వీన్స్ ఫ్యామిలీ గురించిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. ఇక్కడే గ్రేస్ అడుగుతుంది, నీకు ఇంకా హేన్కి మధ్యన ఏమైనా జరుగుతుందా? ఒకవేళ మీ ఇద్దరికి మధ్యన ఏదైనా సెట్ అయ్యేలా ఉంటే నాకే ముందు చెప్పు, సో దట్ మీ ఇద్దరి సంబంధం నేను ఎలాగైనా కుదిర్చేస్తాను. నాకున్నది ఒకే ఒక టార్గెట్, ఎలాగైనా సరే హేన్ ఇంకా హ్యున్వుల మ్యారేజ్ని నేను తెక్కొట్టేయాలి, వాళ్ళిద్దరూ విడిపోవాలి, ఇదే నాకు కావాలి. ఎందుకు అని ఒకవేళ సర్ప్రైజ్ అవుతున్నట్లయితే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద కుటుంబం యొక్క వారసులందరికీ కూడా సంబంధం తీసుకొచ్చింది నేనే. నేను సంబంధం తీసుకొచ్చానంటే వాళ్ళు మరో క్షణం ఆలోచించకుండా పెళ్లి చేసేసుకుంటారు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదాన్ని కానీ నేను ఒకే ఒక పెళ్లి చేయలేకపోయాను. అది కూడా వెరీ ఇంపార్టెంట్, అదే హేన్ యొక్క పెళ్లి. నేను ఒక అబ్బాయిని వెతికి తెచ్చేలోపే హేనే ఒక అబ్బాయిని వెతికేసుకుంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోయారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు. దీనివల్ల నా ఇమేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. క్వీన్స్ గ్రూప్ యొక్క వారసురాలకి, క్వీన్స్ గ్రూప్కి కాబోయే సీఈఓకి నేను ఒక సంబంధం తీసుకువెళ్ళలేకపోయానని న్యూస్లో అన్ని చోట్ల కూడా మాట్లాడుకున్నారు. నా పరువు మొత్తము కూడా పోయింది. అందుకే ఇప్పుడు నేను ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంటున్నాను. నీకు ఒకవేళ కావాలంటే చెప్పు, నిన్ను ఇంకా హేన్ని కలిపే బాధ్యత కూడా నా మీదకే వేసుకుంటానని గ్రేస్ అంటుంది. నువ్వు మళ్ళీ నా దారిలోకి వస్తున్నావు, అదే తప్పు మళ్ళీ చేయొద్దు గ్రేస్ అని యూన్సుంగ్ అంటాడు. నేనేమి నా సొంతగా ఆ పని చేయలేదు, నాకెవరో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కాబట్టి నేను అది ఫాలో అయ్యాను. కాకపోతే హ్యున్వు మధ్యలో వస్తాడని నేను అనుకోలేదు. హ్యున్వుకి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా అదైతే జరిగిందని అంటుంది. అసలు వీళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో మనకైతే అప్పుడు అర్థం కాదు. గ్రేస్ ఎవరో ఏదో చెప్పడం వల్ల అయితే క్వీన్స్ ఫ్యామిలీకి హాని తలపెట్టాలనుకుంటుంది. అదే యూన్సుంగ్ కూడా ఈ క్వీన్స్ ఫ్యామిలీలోకి ఏదో బ్యాడ్ ఇంటెన్షన్స్తోనే ఎంటర్ అయి ఉంటాడు. ఏంటి వీళ్ళ యొక్క ఇంటెన్షన్స్ అని మనకి నెక్స్ట్ పార్ట్స్లోనే తెలుస్తాయి. నువ్వు ఎలా ధైర్యంగా హేన్ని అడవి పంది నుంచి కాపాడాడన్న విషయాలన్నింటినీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ యాంగ్కి చెప్తూ ఉన్నప్పుడు అయితే ఇంకేంట్రా ఖచ్చితంగా హేన్ తన విల్ని చేంజ్ చేసేస్తుంది, తన యొక్క ఆస్తిపాస్తులన్నిటిని కూడా నీ పేరు మీదకి రాసేస్తుందని అన్నప్పుడు నాకు అవన్నీ కూడా ఏం అక్కర్లేదురా, నేను జస్ట్ ఈ ఫ్యామిలీ నుంచి ఫ్రీడమ్ని పొందాలనుకుంటున్నాను. అయినా సరే ఆ ఫ్యామిలీ మొత్తము కూడా మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి నన్ను కొంచెం వేరేగా ట్రీట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మా మావయ్య నా పైన ఎక్స్ట్రా ప్రేమని ఒలగబోస్తున్నాడని చెప్తాడు. అవునా, నీకు నిజంగానే వాళ్ళ డబ్బు ఇంకా ఆస్తి పైన ఎటువంటి ఆశ లేదా? అయితే నీ ఫారెన్ కార్లు, లగ్జరియస్ బట్టలు, లక్షల్లో విలువ చేసే షూస్ ఇంకా వాచెస్ వీటన్నిటిని కూడా త్యాగం చేయడానికి రెడీ అయిపో. వాళ్ళ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. ఇలాంటి ఫ్రీడమ్ని నువ్వు కోరుకున్నావంటే ఏముందిలే, మళ్ళీ నువ్వు నీ పల్లెటూరుకి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళి నువ్వు నీ పాత బ్రతుకుతావు. కాకపోతే ఈసారి ఏంటంటే నిన్నందరూ కూడా ఒక డివోర్స్డ్ పర్సన్గా చూస్తారు. ఎవరు కూడా నీకు ఇంత వాల్యూ కూడా ఇవ్వరు, నిన్ను దేకని కూడా దేకరు. ఆఖరికి నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిన్ను ప్రతిరోజు తిడుతూనే ఉంటారు, నానా మాటలు అంటూనే ఉంటారు. ఇదంతా కావాలంటేనే నువ్వు ఇలాంటి పనులు చేయి, బాగా ఆలోచించి
ఆలోచించుకో ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడే ముందని యాంగ్ అయితే మన హ్యూన్వుకి అడ్వైజుల మీద అడ్వైజులు ఇస్తాడు. హ్యూన్వు వాళ్ళ అన్నయ్య పల్లెటూరులో జిమ్ సెంటర్ని అయితే నడుపుతూ ఉంటాడు. దీనిలో అతను కుంగ్ఫు క్లాసెస్ని అయితే ఇస్తూ ఉంటాడు. అసలే ఊర్లో పిల్లలు తక్కువ, మళ్ళీ కుంగ్ఫు అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మరీ తక్కువ. అంతకు మించి మన సార్ గారి దగ్గరికి కుంగ్ఫు నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు కేవలం ఒకే ఒక్క స్టూడెంట్ అంట. ఇవాళ చూస్తే వాడు కూడా నాకు అక్కడ టైక్వాండో క్లాస్కి వెళ్ళాలని ఉంది, నేను అక్కడికే వెళ్తాను, నాకు కుంగ్ఫు ఇంక నేర్చుకోవాలని లేదని చెప్పి వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని వచ్చి ఉంటాడు లాస్ట్ డే గుడ్ బై చెప్పేయడానికి. బాబు అలా కాదురా, కుంగ్ఫునే బెస్ట్, టైక్వాండో వేస్ట్ అని చెప్పి బ్రెయిన్ వాష్ చేద్దాం అనుకుంటాడు. కానీ అదంతా కూడా కుదరదు. అందుకనే కుంగ్ఫు ఎంత బెస్టో ప్రూవ్ చేసుకోవడానికి అతని తలతో ఒక చెక్క ముక్కనైతే బద్దలు కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ బద్దలవుతుంది చెక్క ముక్క కాదు, వాడి తల, బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఒక పాయింట్లో. మమ్మీ అయితే వాళ్ళ బాబుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి హ్యూన్వు వాళ్ళ అక్క కూడా వచ్చి ఏంట్రా ఈ బ్లడ్ అంతా, ఏమవుతుంది ఇక్కడ, సర్లే నీ బ్లడ్ గురించి పక్కన పెడితే నీకేమైందో నాకు అనవసరంలే, కానీ మన ఇద్దరు బిజినెస్లు సరిగ్గా నడవట్లేదు, నా బ్యూటీ పార్లర్కి కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు, చూస్తే నీ ప్లేస్ మొత్తం కూడా ఖాళీ అయిపోయినట్టుంది. ఇలాంటి టైంలో కానీ మన హ్యూన్వు హెయిన్కి డివోర్స్ ఇచ్చాడంటే ఇంకా మన పని అయిపోతుందని అంటుంది. విషయం ఏంటంటే హెయిన్ హ్యూన్వుని పెళ్లి చేసుకునే టైంలో 10 కోట్లు విలువ చేసే 2 బిల్డింగ్స్ని అయితే వీళ్ళ ఊర్లో కొని ఉంటుంది. ఒక బిల్డింగ్ని ఈ అక్కకి ఇస్తే ఇంకో బిల్డింగ్ని ఈ అన్నకి ఇచ్చి ఉంటుంది, ఎదురు కట్నం కైండ్ ఆఫ్. అదే బిల్డింగ్లో అన్నయ్య ఈ జిమ్ సెంటర్ పెట్టుకుంటాడు, అక్కేమో బ్యూటీ పార్లర్ని నడుపుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ బిజినెస్లు కూడా సరిగ్గా నడవట్లేదు. అంత ఇంత మాత్రంగానే నడుపుతూ ఉన్న ఈ బిజినెస్లు కూడా పూర్తిగా ఆగిపోయి, ఒకవేళ డివోర్స్ నిజంగానే అయిపోయిందంటే హెయిన్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి 2 బిల్డింగ్స్ని కూడా వెనక్కి తీసేసుకుంటుంది. కాబట్టి ఇంకా వీళ్ళిద్దరూ కూడా రోడ్డు మీదకి రావాల్సి ఉంటుందని వీళ్ళల్లో భయం మొదలవుతుంది. అందుకోసమే మనం ఎలాగైనా ఇప్పుడు సిటీలో ఉన్న హెయిన్ దగ్గరికి వెళ్దాము, తన్ని ఒప్పించడానికి ట్రై చేద్దాము, డివోర్స్ తీసుకోవద్దని, నువ్వు మంచివాడని చెప్పడానికి మనం వీలైనంతకు ప్రయత్నిద్దాం. ఎందుకంటే మనకు కూడా ఇది చాలా అవసరం కాబట్టని వీళ్ళిద్దరూ కూడా హెయిన్ని కలవడానికి సిటీకి బయలుదేరిపోతారు. ఇద్దరు అనుకున్నట్టే సిటీ వరకు వచ్చేస్తారు. కానీ అన్నయ్యకి ఎందుకో అనిపిస్తుంది మనం హ్యూన్వుకి ఒక మాట చెప్పి హెయిన్ని కలిస్తే మంచిదేమో కదా, ఇలా పెట్టకుండా వెళ్తే మళ్ళీ వాడు ఏమనుకుంటాడు అని. నీకు బుర్రుందరా, హ్యూన్వుకి చెప్పావంటే మనల్ని అసలు మళ్ళీ తిరిగి పల్లెటూరుకే వెళ్ళిపోమంటాడు. హెయిన్ని అసలు వాడు కలవనివ్వడు కూడా. అందుకోసమే హ్యూన్వుకి ఏమీ చెప్పొద్దు, మన ఇద్దరం మాత్రమే హెయిన్ని కలవడానికి వెళ్తాము. అయినా సరే నువ్వు టీవీ డ్రామాస్లో ఇంకా సినిమాల్లో చూడవా ఏంటి, ఇంత పెద్ద కంపెనీ ఓనర్ హెయిన్ అయినప్పుడు మన ఇద్దరిని అసలు ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా స్ట్రైట్గా హెయిన్ ఆఫీస్కి పంపించేస్తారు. అంతకుమించి మనకి టీలు కాఫీలని రకరకాల అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు. ఎంతైనా హెయిన్ మన ఫ్యామిలీనే కదా, చూడన తడాక ఏంటో చూపిస్తానని అక్క అయితే బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మ్యామ్ మీరు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారని అంటే హెయిన్ అని అంటుంది. హెయిన్ గారిని కలవాలంటే మీ దగ్గర అపాయింట్మెంట్ ఉండాలని అన్నప్పుడు మేమెవరో నీకు తెలుసా, తెలియదు అనుకుంటలే, తెలిస్తే నువ్వు ఇలాంటి డిప్ప మొహం పెట్టుకొని చూస్తూ ఉండిపోవు, వెంటనే కాఫీలు టీలని జ్యూస్లని హడావిడి చేసేస్తావు. నేను ఎవరంటే హెయిన్ వాళ్ళ హస్బెండ్ యొక్క అక్కని. సారీ మ్యామ్, మీరు ఎవరైనా సరే హెయిన్ని కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఉండాలి, లేకపోతే హెయిన్ మ్యామ్ ఎవరిని కూడా కలవరని అంటే ఈ అమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, హెయిన్ నాకు చుట్టమని చెప్తున్నా సరే నన్ను లోపలికి పంపించినట్టున్నావు, బుర్ర పని చేయట్లేదా, హెయిన్కి చెప్పి నీ ఉద్యోగం ఊడిపించేస్తానని అంటే ఆవిడేమో అపాయింట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్ అనే డైలాగ్ని టేప్ రికార్డర్ లాగా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. సర్లే ఆగైతే నీకోసం ఇది చూపిస్తానని వెంటనే తన ఫోన్లో ఉన్న హ్యూన్వు హెయిన్ల వెడ్డింగ్ పిక్చర్ని ఓపెన్ చేస్తుంది. అంటే అదే ఫోటో లోపల మన అక్క ఇంకా అన్నయ్య ఎదురు కూడా ఉంటారు. కాబట్టి హెయిన్ నిజంగానే వాళ్ళ రిలేటివ్, వాళ్ళేమీ అబద్ధం ఆడట్లేదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ రిసెప్షనిస్ట్ అస్సలు ఒప్పుకోవట్లేదు, వీళ్ళిద్దరిని లోపలికి పంపించట్లేదు. లక్కీగా అదే టైంకి హెయిన్ కూడా ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుంది, ఎవరు మీరు అని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అదేంటి హెయిన్ అలా అంటున్నావు, మమ్మల్ని మర్చిపోయావా, హ్యూన్వు వాళ్ళ అక్క ఇంకా అన్నయ్య మీ అని అంటే ఓ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరిని కలవడానికి వచ్చారు, ఏమన్నా అవసరం ఉందా అని అంటే ఇంకెవరిని కలవడానికి వస్తాం, నిన్ను కలవడానికి, ఇదిగో ఇది చూడు అసలు మమ్మల్ని లోపలికి పంపించట్లేదు, దీన్ని వెంటనే ఫైర్ చేసేయని అంటే చేసేస్తాను నేను ఇప్పుడు అర్జెంట్గా ఒక మీటింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర ఒక 5-10 మినిట్స్ అయితే ఉంటుంది, పదండి మన రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామని వీళ్ళిద్దరిని కూడా హెయిన్ తన ఆఫీస్కి తీసుకుని వెళ్తుంది. హెయిన్ వాళ్ళిద్దరికి కాఫీ టీ అన్ని కూడా ఇప్పిస్తుంది. వీళ్ళిద్దరికి ఏమో ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ మీ అందరికీ ఒక పాయింట్ అయితే అర్థం అవ్వాలి, చాలా కామెడీ సీన్ చెప్పాలంటే. ఎందుకంటే హెయిన్కి ఇప్పటి వరకు కూడా హ్యూన్వు తనకి డివోర్స్ ఇచ్చేస్తున్నాడన్న విషయం హ్యూన్వు చెప్పలేదు. కానీ వీళ్ళు హ్యూన్వు కన్నా ముందు వచ్చి హెయిన్కి చెప్పేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ పాయింట్లో కానీ హెయిన్కి తెలిసిపోయిందంటే హ్యూన్వు డివోర్స్ ఇచ్చేయబోతున్నాడని హ్యూన్వు ప్లాన్ మొత్తము కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.
కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే హ్యున్‌వూ ఎలా అయితే డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో హెయిన్ కూడా అలానే అనుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్యన సేమ్ ఒపీనియనే ఉంది. వీళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు కాబట్టి కనీసం హెయిన్ అన్న ఒప్పించడానికి వీళ్ళు ట్రై చేద్దాం అనుకుంటారు. అందుకోసమే పాయింట్‌ని స్ట్రెయిట్‌గా డివోర్స్ నుంచి మొదలు పెట్టకుండా వేరే చోటు నుంచి ఎక్కడి నుంచన్నా మొదలు పెడదాము, ఆక్వర్డ్‌నెస్ తగ్గించేలా ట్రై చేద్దామని మాట్లాడడం మొదలు పెడుతుంది మన అక్కయ్య అయితే. మా నాన్న 60th బర్త్‌డే మొన్న జరిగింది. ఆ టైంకి మీరెందుకు రాలేదు అని అంటే, ఓహ్! మీ నాన్న బర్త్‌డేకి రాలేదనేనా మీరు ఇక్కడికి వచ్చారు? ఆ విషయం వల్ల మీరు అప్సెట్ అయ్యి ఉంటే గనుక డోంట్ వర్రీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తాను. ఆ రోజు నాకు కుదరలేదు అని అంటుంది. లేదు లేదు నువ్వెంత బిజీనో నాకు తెలుసు కదా! నువ్వు మా నాన్న బర్త్‌డేకి రాకపోయినా ఏం పర్లేదులే. నేను జస్ట్ ఊరికే ఆ టాపిక్‌ని ఎత్తానంతే. అయినా సరే మా హ్యున్‌వూ చాలా కష్టమైన వ్యక్తే. మా హ్యున్‌వూతో డీల్ చేయాలంటే అంత ఈజీ కాదు. వాడు చూడ్డానికి మాత్రమే అంత స్వీట్‌గా ఉంటాడు కానీ చాలా కోపం ఎక్కువై ఉండొచ్చు. భార్యాభర్తలంటే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా! నన్నే చూడు నేను ఇంకా నా హస్బెండ్ రోజు గొడవ పడుతూనే ఉంటాం ఏసీ కోసం. సమ్మర్ సీజన్ అయినా సరే మా ఆయనకి ఏసీ కావాలంటాడు. నాకేమో ఏసీ వద్దంటాను. ఈ విషయంలో ప్రతిరోజు గొడవ అవుతూ ఉన్నా సరే మేమే అలాగ నెట్టుకుంటూ పోతాం. అడ్జస్ట్ అయికుంటూ పోతాము. నువ్వు కూడా అలానే అడ్జస్ట్ అయిపోతే బావుంటుందని రకరకాల విషయాలని చెప్తుంది కానీ స్ట్రెయిట్‌గా పాయింట్‌కి మాత్రం రాదు. ఎందుకంటే పాపకు కూడా చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది హెయిన్ అంత సీరియస్‌గా చూస్తూ ఉంటే. కరెక్ట్‌గా డివోర్స్ అని అనే టైంకి అయితే సెక్రటరీ వచ్చేసి మేడం మీరు మిస్టర్ హెర్మన్‌ని కలవడానికి వెళ్ళాలి కదా! ఆయన మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ మీటింగ్ కదా! కొంచెం తొందరగా రండి అని పిలుస్తుంది. సారీ నేను అర్జెంట్‌గా మీటింగ్‌కి వెళ్ళాల్సి వస్తుందని అన్నప్పుడు ఏం పర్లేదు హెయిన్ అయినా నేను నీకు బోలెడన్ని సార్లు కాల్ చేశాను కానీ నువ్వు ఒకసారి కూడా నా కాల్‌ని లిఫ్ట్ ఎందుకు చేయట్లేదు అని అన్నప్పుడు నేను అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ని పిక్ చేయనని అంటుంది. అబ్బా! నా గుండె బద్దలైపోయింది. హెయిన్ నేను నీ చుట్టంని హెయిన్. ఇప్పటి వరకు నువ్వు నా ఫోన్ నెంబర్‌ని కూడా సేవ్ చేసుకోలేదా? కనీసం ఇప్పుడైనా చేసుకోవా ప్లీజ్. నువ్వు మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత నీకొక మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్‌ని చూసాను నాకు ఒక రిప్లై పడేద్దు అని అంటే ఖచ్చితంగా నీ నెంబర్‌ని ఇప్పుడే సేవ్ చేసుకుంటానని అంటుంది. వీళ్ళందరూ కూడా ఒకే లిఫ్ట్‌లో కిందకి దిగుతారు. మీరేం వరీ కాకండి మీ నాన్న 60th బర్త్‌డేకి నేను రాలేదు కదా! దాన్ని కాంపెన్సేట్ చేసేలా ఎప్పటికప్పుడు తొందరలోనే టైం చూసుకొని నేను మీ పల్లెటూరుకి వస్తానని అంటుంది. అవునా! చాలా హ్యాపీ విషయం చెప్పావు హెయిన్. అయినా సరే పల్లెటూరులో నువ్వు మాకు కొనిచ్చిన బిల్డింగ్‌ని మేము చాలా నీట్‌గా క్లీనింగ్ చేస్తున్నాం. దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి బాగా చూసుకుంటున్నామని అన్నప్పుడు బిల్డింగా? నేను మీకోసం బిల్డింగ్ కూడా కొన్నాను అన్న విషయం కూడా మర్చిపోతుంది హెయిన్. సెక్రటరీ గుర్తు చేస్తుంది. అవును మ్యామ్ మీరు ఎదురు కట్నంలో వాళ్ళిద్దరికి 2 బిల్డింగ్‌లు ఇచ్చారు కదా! వాటి గురించి మాట్లాడుతున్నట్టున్నారు అని చెప్తుంది. అంటే హెయిన్‌కి ఆ బిల్డింగ్స్ అంత అన్‌ఇంపార్టెంట్. అసలు హెయిన్ బిల్డింగ్స్ గురించి పూర్తిగా మర్చిపోయింది. తనకి అవసరమే లేదు. అలాంటి బిల్డింగ్స్ ఎక్కడ పోతాయని వీళ్ళిద్దరూ టెన్షన్ పడి ఇప్పుడు వాళ్ళ తమ్ముడి కొంపని కూల్చడానికైతే వచ్చారు ఇక్కడికి. హెయిన్ మిస్టర్ హర్షైనని కలవడానికి లేట్ అయిపోతుందేమో అని గబగబా ఒక వీఐపీ రెస్టారెంట్‌కి వచ్చేసి చూస్తే అక్కడ యోన్సంగ్ మాత్రమే కూర్చొని ఉంటాడు. అదేంటి మీ సార్ రాలేదా? ఆయన ఇంకా రాలేదేంటి? ఆయన టైమ్ సెన్స్ ఫాలో అవ్వడానికి అంటే ఆయన ఇవాళ ఇక్కడికి రాడంట. మీటింగ్ క్యాన్సిల్ చేసేయమన్నాడు. లాస్ట్ మినిట్‌లో చెప్పాడు. వాళ్ళ కూతుర్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడని అన్నప్పుడు కూతుర్ని హాస్పిటల్‌కి ఇంకెవరన్నా తీసుకెళ్తారు కదా! ఈయనే వెళ్ళాలా ఏంటి? మీటింగ్ క్యాన్సిల్ చేయడం ఏంటి? అసలు ఆయన కొంచెం కూడా కామన్ సెన్స్ లేదని తిడుతుంది. చెప్పా కదా హెయిన్ ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ప్రయారిటీ చాలా ఎక్కువ ఇస్తాడు అని అన్నప్పుడు గొప్ప ఫ్యామిలీ మ్యాన్‌లే. ఆయన భాగవతం మొత్తం నాకు బాగా తెలుసు. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కదా! ఆయనేం ఫ్యామిలీ మ్యాన్ అని అంటుంది. అసలు నేను ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చానో తెలుసా? ఫ్లోర్ డిజైన్ నుంచి అన్నిటి గురించి కూడా నేను ఈ పేపర్స్ అన్నిట్లో రాసుకొని తీసుకొని వచ్చాను. ఆయన రాలేదంటున్నావు. ఇప్పుడు నేను ఏం చేయాలని అంటే నువ్వు ఒక విధంగా మంచి పనే చేసావు. మిస్టర్ హెర్మన్‌కి ఎలాంటి ఫ్లోరింగ్ కావాలో, ఎలాంటి డీటెయిల్స్ కావాలో అన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి వీటన్నిటిని నువ్వు ముందు నాకు చూపి సో దట్ నేను నీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. వాటిని ఇంప్లిమెంట్ చేసి నువ్వు ఒకవేళ మిస్టర్ హర్షైన దగ్గర వాటిని మాట్లాడగలిగావంటే ఖచ్చితంగా ఆయన ఇంప్రెస్ అయిపోతారని అంటాడు. మిస్టర్ హర్షైన యొక్క స్టోర్ని కేవలం ఒక్క ఫ్లోర్లో మాత్రమే కాకుండా 2 ఫ్లోర్స్లో పెట్టాలనుకుంటున్నాడు. ఇంకా అతనికి నచ్చిన డెకరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. సో ఏ ఓనర్ అయితే వీటన్నిటికీ ఒప్పుకుంటారో అతను ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అదేంటి మరి నా మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్ మొత్తం కూడా మేము కన్స్ట్రక్షన్ పూర్తి చేసేసుకున్నాము. ఇప్పుడు ఆయనకి నచ్చని డిజైన్ ఏదన్నా ఉంది అని అంటే దాన్ని మేము ఇప్పుడు మార్చలేము కదా! అయినా సరే ఈ విషయం నాకు తప్ప ఇంకా ఎవరికీ నువ్వు ఇప్పటివరకు చెప్పలేదు కదా! అయితే ఏముందిలే నేను దాని ప్రకారంగా చేంజెస్ అన్నీ చేసేస్తాను. ఏం కాదు నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉండు. ఖచ్చితంగా నేను మిస్టర్ హర్షైనాని ఇంప్రెస్ చేసేలా చేంజెస్ అన్నీ కూడా చేసి పెడతాను. ఇదంతా కూడా నాకు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని యున్సుంగ్ని మెచ్చుకుంటుంది. ఆఫీస్లో హ్యూన్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక కొలీగ్ అయితే వచ్చి చెప్తాడు. హెయిన్ అయితే మిస్టర్ హర్షైనాని కలవడానికి ఆ వీఐపీ రెస్టారెంట్కి వెళ్ళింది. కాకపోతే
కాకపోతే అక్కడ యున్సుంగ్ కూడా ఉన్నాడన్న విషయం యున్సుంగ్ పేరు వినంగానే హ్యున్వు మూడ్ మొత్తం కూడా ఆఫ్ అయిపోతుంది. అంతేకాకుండా సాయంత్రం మీ అక్క ఇంకా అన్నయ్య ఇద్దరు కూడా హెయిన్ని కలవడానికి వచ్చారని అన్నప్పుడు వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారా, అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వామ్మో వీళ్ళు నాకు కొంప కూల్చడానికి వచ్చారేమో అని తెగ టెన్షన్ మొదలైపోతుంది హ్యున్వుకి. చూస్తే అక్క అన్నయ్య ఇద్దరు కూడా తినడానికి ఎక్కడో ఒక హోటల్లో అయితే ఆగుంటారు. ఇక్కడ అక్క హెయిన్కి మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టేద్దాం అనుకుంటుంది. హ్యున్వుకి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉండొచ్చు, వాడికి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరికి మధ్యన ఎన్ని గొడవలు జరిగినా సరే డివోర్స్ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. మీరు విడాకులు తీసుకుంటే చాలా ఫ్యామిలీస్ బాధపడతాయి, మా కుటుంబంతో పాటు మీ కుటుంబం కూడా ఎంతో బాధపడచ్చు. సో ఇంకొకసారి ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించవచ్చు కదా, మా తమ్ముడికి చెప్తున్నా వినిపించుకోవట్లేదు, అందుకే నీకు చెప్దాం అనుకున్నానని మెసేజ్ని అయితే టైప్ చేసి సెండ్ బటన్ మీద ఇలా నొక్కుతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి మన హ్యున్వు అయితే కాల్ చేస్తాడు, కానీ ఈ లోపే తన సెండ్ బటన్ మీద నొక్కేస్తుంది. మెసేజ్ అయితే హెయిన్ ఫోన్కి వెళ్ళిపోతుంది. పిచ్చిదానా మీరెందుకు ఇక్కడికి వచ్చారు, నాకు అసలు ఒక్క మాట అన్న చెప్పాలి కదా, ఎందుకు వచ్చారా అని అడిగినప్పుడు ఎందుకు వచ్చామంటే ఏం చెప్తాము, మీరు డివోర్స్ తీసుకుంటా అని చెప్పారు కదా, అందుకోసమే డివోర్స్ తీసుకోద్దని హెయిన్ని ఒప్పించడానికి ఇక్కడికి వచ్చామని అంటే అసలు నువ్వు మరీ ఇంత ముద్దు దానిలో ఉన్నావేంటే, నేను ఇప్పటి వరకు అసలు హెయిన్కి డివోర్స్ గురించి చెప్పలేదు, మా ఇద్దరి మధ్యన అంత బాగానే నడుస్తుంది. రామా నువ్వు వచ్చి ఇప్పుడు మొత్తం కూడా పెంట చేసేలా ఉన్నావు కదా, ఇంతకీ నువ్వు చెప్పేసావు విషయం అని అంటే ఇందాకడైతే చెప్పలేకపోయాను, కానీ ఊరే ఇప్పుడే జస్ట్ నవ్వు మెసేజ్ పెట్టేశాను రా, అది సెండ్ కూడా అయిపోయింది, మెసేజ్ డిలీట్ చేయడం కూడా కుదరదు, ఇది వాట్సాప్ కూడా కాదు, నేను SMS పంపించానని అంటే కొంప కూల్చేలా ఉన్నావు కదా, నువ్వు కాల్ కట్ చేయి, నీ సంగతి తర్వాత చెప్తానని వెంటనే అతనైతే హెయిన్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇదే టైంకి హెయిన్ అయితే వాష్రూమ్కి వెళ్ళుంటుంది కాబట్టి యున్సుంగ్ హెయిన్ యొక్క ఫోన్ని హ్యాండ్ బ్యాగ్లో నుంచి అయితే తీస్తాడు. హ్యున్వు కాల్ చేస్తున్నాడని చూసి అతను కావాలని హెయిన్ యొక్క ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. హ్యున్వు వెంటనే ఆఫీస్ పనులు పూర్తి చేసేసుకొని అయితే పరిగెత్తుకొని ఇంటికి అయితే వచ్చేస్తాడు. హెయిన్ యొక్క మీటింగ్ అయిపోయి ఉంటుందేమో, ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుందేమో అని. కానీ హెయిన్ ఇంకా అదే మీటింగ్ ప్లేస్లో అయితే ఉంది. కాకపోతే హెయిన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకోసం ఇప్పుడు హ్యున్వు యొక్క హార్ట్ బీట్ 100 దాటిపోయి ఉంటుంది అనుకుంటా. బాబుకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. హెయిన్ ఇదే టైంకి వాష్రూమ్లో నుంచి బయటికి వస్తుంది. యున్సుంగ్ హెయిన్ అడుగుతాడు, హ్యున్వు అంటే నీ హస్బెండ్ ఎలాంటి వ్యక్తి అని తెలీదా నీకు, ఆ రోజు చూసావు కదా అంత డేంజరస్ అడవి పంది నుంచి కూడా నన్ను ఏమాత్రం ఆలోచించకుండా కాపాడాడు, నా హస్బెండ్ చాలా గ్రేట్ అని చెప్పి పొగుడుతూ ఉంటే, లేదే నువ్వు ఆ రోజు సరిగ్గా చూడలేదనుకుంటా, నేను చూశాను ఆ అడవి పంది ముందుకు రావడానికి మీ ఆయన చాలాసేపు ఆలోచించాడు, చాలా హెసిటేషన్ తర్వాత నీ ముందుకి వచ్చి ఆ అడవి పందిని షూట్ చేశాడని చెప్తాడు. అయితే అదే నీకు ఇంకా హ్యున్వుకి మధ్యన ఉన్న డిఫరెన్స్. హ్యున్వు కాసేపు ఆలోచించిన హెసిటేట్ అయినా సరే నా ముందుకి వచ్చి ఆ పందిని ధైర్యంగా కాల్చి చంపేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, దూరం నుంచి నుంచొని హ్యున్వు ఏం చేస్తున్నాడని మాత్రమే చూస్తూ ఉన్నావు, కానీ నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడడానికి ట్రై చేయలేదని అంటుంది. ఓ చాలా మంచి పాయింట్ చెప్పావు. అయితే నీకు నీ హస్బెండ్ అంటే అంత ఇష్టమా అని అడిగినప్పుడు అవును నాకు తనంటే చాలా ఇష్టం, ప్రతి సుఖంలోనూ ప్రతి దుఃఖంలోనూ అతను నాతోనే ఉంటాడు, నన్ను చాలా కేరింగ్గా ట్రీట్ చేస్తాడు, నేనంటే కూడా హ్యున్వుకి చాలా ఇష్టమని చిన్న గ్యాప్ ఇచ్చి హ్యున్వు నిజంగా చాలా మంచివాడని ఆలోచిస్తూ అయితే చెప్తుంది. ఎప్పుడైతే ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదో అలాంటప్పుడు ఇలాగ ఆలోచించి గ్యాప్లు ఇచ్చి మాట్లాడతారు. నువ్వు ఇవాళ నాకు చాలా అన్కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నావు అని యున్సుంగ్ అయితే అంటాడు. నేను ఎప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, కానీ ఇవాళ నిజంగానే తను కొంచెం అన్కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంది, కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటకు రావాలంటే అక్కడ ఉన్న మందు బాటిల్స్ అన్నిటిని కూడా ఖాళీ చేసేద్దాం అనుకుంటుంది, చిన్న డిస్ట్రాక్షన్ లాగా. సో ఒకదాని తర్వాత ఒకటి గ్లాసులన్నీ కూడా ఎత్తేస్తూ ఫుల్ డ్రంకెన్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో కాసేపటికి యున్సుంగే హెయిన్ని ఇంటి వరకు తీసుకుని వస్తాడు. చూస్తే అక్కడ హ్యున్వు హెయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంత లేట్ అయిందేంటి, హెయిన్ ఎక్కడుంది, అయినా నువ్వెందుకు మా ఇంటికి వచ్చావని అడిగినప్పుడు హెయిన్ బాగా తాగేసి ఉంది, అందుకోసమే తను కార్ లోపల పడుకొని ఉంది, కావలిస్తే నేను ఇక్కడ హెయిన్ కోసం వెయిట్ చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళిపో అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. హెయిన్ హస్బెండ్ నువ్వనేనా, హెయిన్ని నేను ఇప్పుడే ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు నోరు మూసుకొని ఉండని యున్సుంగ్తో అంటాడు. ఆ తర్వాత హెయిన్ని లేపడానికి ట్రై చేస్తూ ఉంటే హెయిన్ చాలా ఎక్కువ తాగేసి ఉంటుంది కాబట్టి అస్సలు లెగట్లేదు. ఏం పర్లేదులే హెయిన్ని కార్లోనే పడుకోనివ్వు, నేను ఇక్కడే హెయిన్కి కాపలా కాస్తానని యున్సుంగ్ అంటాడు. చెప్పా కదా నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటా, నా వైఫ్ అసలు ఎప్పుడు కూడా ఇలా తాగదు, అలాంటిది నీతో వచ్చిందని నువ్వు ఇంత తాగిస్తావా, హెయిన్ లే ఇంక ఇంటికి వెళ్దామని హెయిన్ని చాలాసేపు లేపుతాడు. చివరికి హెయిన్ కూడా కళ్ళు తెరుస్తుంది, తనైతే బయటికి వచ్చేస్తుంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా యున్సుంగ్ హెయిన్ రేపొద్దున లెగిసిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగు, మొత్తం కూడా దిగిపోతుందని అనవసరపు ఉచిత సలహాలన్నీ కూడా ఇస్తాడు. ఈ పనికి మాలినోడు ఇంకా వెళ్దా ఇక్కడే పడేస్తున్నాడు ఏంటని మనసులో అనుకుంటాడు హ్యున్వు. బాబు ఇంకా చాలే మా ఇంటి నుంచి బయలుదేరని చెప్పి కొంచెం గట్టిగానే అరుస్తాడు.
హేన్ అసలు నువ్వు ఎప్పుడూ తాగవు కదా, అలాంటిది నువ్వు ఇంత మందు తాగడం ఏంటి, అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసావు, నేను చూస్తేనే నాకు చాలా అప్సెట్టింగ్గా ఉంది అని అన్నప్పుడు నా జీవితం అంతా నేను మందు తాగకుండా జంక్ ఫుడ్ తినకుండా చాలా కంట్రోల్ చేసుకున్నాను. కాకపోతే చివరికి ఏమైంది, నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి వచ్చింది, నేను కూడా చచ్చిపోయే పరిస్థితికి వచ్చాను. సో నాకు ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది కాబట్టి లైఫ్లో నేను మిస్ అయినవన్నిటినీ కూడా ఇప్పుడే తీర్చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నా లైఫ్కి నేను ఎటువంటి రూల్స్ని కూడా పెట్టుకోవాలనుకోవట్లేదు, నచ్చినవన్నీ కూడా ఎవ్వరి పర్మిషన్ లేకుండా చేస్తూ పోతానని అనేస్తుంది. నువ్వుకేమో లోపల టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అక్క పెట్టిన మెసేజ్ అసలు ఏం చదివిందా, చదివి ఉండదులే, చదివి ఉంటే ఈ పాటికి నా పని అయిపోయి ఉండేది, నా పైన విరుచుకు పడిపోయి ఉండేది. అమ్మయ్య ఇప్పుడు హెయిన్ తాగేసింది కాబట్టి ఇదే కరెక్ట్ టైం, హెయిన్ ఫోన్ని తీసుకుని అయితే నేను ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తానని అతనైతే అనుకుంటాడు. కానీ హే నీ ఫోన్ ఎక్కడా అని అడిగినప్పుడు నా ఫోనా, నా ఫోన్ ఇందక్కడ వచ్చాను కదా ఆ కార్లోనే మర్చిపోయినట్టున్నానని పిచ్చిదానిలో చెప్తుంది. ఓస్ని పిచ్చిదానా, ఇంతసేపటి తర్వాత ఈ విషయం చెప్పేది. ఇప్పుడు నేను వాడి కార్ వెనకాల ఫాలో చేయాలా, హై రామా ఎంత పెద్ద పని వచ్చి పడిందిరా బాబు అని అనుకుంటూనే హెయిన్కి అయితే ఒక కాల్ చేస్తాడు. తీరా చూస్తే హెయిన్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఇటు చూడు, నా ఫోన్ నా చేతిలోనే ఉంది, అయితే నేను ఇందాక జస్ట్ జోక్ చేశాను అంతే అని అనేసరికి హ్యున్వోకి గుండె జారిపోతుంది. వామ్మో ఇది స్విచ్ ఆన్ చేసే లోపు నేను వెంటనే వెళ్ళి ఆ ఫోన్ని తీసేసుకోవాలి దాని చేతిలో నుంచి ఎలాగన్నా అని పరుగున వెళ్తాడు. కానీ ఈ లోపే హెయిన్ అయితే స్విచ్ ఆన్ చేసేస్తుంది. అదేంటి నాకు ఇన్ని మెసేజ్లు వచ్చినాయి అని ఎస్ఎంఎస్ఏ ఫస్ట్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళ అక్క మెసేజ్ మీద ఇలా ట్యాప్ చేయబోతూ ఉంటుంది. కరెక్ట్గా ఇదే సీన్ని చూపిస్తూ ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. హెయిన్ అంత ఈజీగా తన ఫోన్ అయితే వదిలేదు, అంత ఈజీగా హ్యున్వు చేతికి కూడా తన ఫోన్ని ఇచ్చేదు. మరి హ్యున్వు ఆ మెసేజ్ని డిలీట్ చేయగలుగుతాడా, లేకపోతే హెయిన్ ఆ మెసేజ్ని చూసేసి అసలు విషయాన్ని ఇప్పటికన్నా తెలుసుకోగలుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లోనే చూద్దాము. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్నిటిని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.